హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు కదా? నేను కూడా మంచిగా ఉన్నా. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగుంటా. సపోర్ట్ ఇష్టం అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను. బాగా రోజులు అవుతుంది కదా బ్లాగ్ చేయక. బ్లాగ్ చేస్తలే అని చెప్పి బాగా మంది పోయిర్రు నా ఛానల్ నుంచి. అంటే మనము నా ఛానల్ ఇన్ని సంవత్సరాలకు నా కళ అయితే నెరవేరింది. అసలు ఏం కళ నెరవేరింది, అసలు ఏంది, అసలు ఏం పైసలు పట్టుకొని నిలబడ్డా కదా, అసలు ఎందుకు నిలబడ్డా ఏంది అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకుంటా. యూట్యూబ్ నుంచి మనకు మనీ లక్షల్లో వస్తుందా, వేలల్లో వస్తుందా, వందల్లో వస్తుందా? నిజంగా యూట్యూబ్ నుంచి మనీ సంపాదించవచ్చా? అసలు యూట్యూబ్ వల్ల మనకు ఫాయిదా ఏమైనా ఉన్నదా? ఒక్కొక్కరికి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి, ఇల్లు తీసుకుంటారు, బంగ్లాలు తీసుకుంటారు, భూములు తీసుకుంటారు. ఇదంతా నిజమా? యూట్యూబ్తో అంత సాధ్యమవుతుందా అని బాగా మందికి ఉంటుంది కదా కన్ఫ్యూజ్ క్వశ్చన్. నాకు కూడా అదే క్వశ్చన్ ఉండే. మరి గంతగానే సంపాదిస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ నేనెంత సంపాదించినా, ఎన్ని నెలల తర్వాత సంపాదించినా, అసలు ఎంత మనీ వచ్చింది, అసలు నేను సక్సెస్ అయినా లేదా, అసలు ఎన్ని నెలలకు సక్సెస్ అయినా, ఎన్ని సంవత్సరాలకు సక్సెస్ అయినా అనేది మీకైతే ఈ వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటా. కొత్తగా ఎవరైనా నాకు ఛానల్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అవుతారని అనుకుంటాను. వీడియోలకైతే మనం పోదాం. అయితే నేను పెట్టే ఈ వీడియోకు ఎంతో కొంత క్లారిఫికేషన్ అయితే ఇస్తా. అదే కాకుండా కొత్త వాళ్ళకి ఎవరికైనా ఉంటే డౌట్లు వాళ్ళకు ఈ వీడియో చూస్తే కొంచెం అర్థమవుతుందని చెప్పి అని అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే ఎన్ని సంవత్సరాల తర్వాత నాకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చింది, అసలు మనీ ఎంత వచ్చింది, అసలు మనీ రావడానికి ఎంత కష్టపడ్డా, అసలు ఎవరైనా సపోర్ట్ ఉన్నారా లేరా, అసలు ఏ వీడియోలు పెట్టాలి, ఏ వీడియోలు పెట్టినా అన్నీ కూడా వీటిలో షేర్ చేసుకుంటా. అయితే నేనైతే ఛానల్ పెట్టి సంవత్సరంన్నర 2024లో నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. నేను ఛానల్స్ అంతకుముందు కూడా ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. ఆ ఛానల్లో నాకు ఇంకొక 500 వాచ్ అవర్స్ వస్తే నాకైతే ఆ ఛానల్ కూడా మానిటైజేషన్ అయ్యేది. కానీ మనం ఏదైనా మనము పనికి పోతామంటే, ఏదైనా పని స్టార్ట్ చేస్తామంటే జర్నీ అనేది మనకు తెలియదు. అసలు ఏది ఎట్లా, ఏది కరెక్ట్ కాదన్న విషయం చెప్పరు, మనకు తెలియదు. కాబట్టి ఆ విధంగా నేను తప్పులు చేయడం వల్ల ఆ ఛానల్ అయితే నేను దాన్ని కంటిన్యూ చేయలేదు. ఇది అక్కడనే అయిపోయింది. ఇక తర్వాత ఏం చేసిన, ఇక మళ్ళీ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చేసి నాకైతే ఇక ఇంట్లో ఏం లేదు, సపోర్ట్గా ఏదో ఒకటి చేయాలి, అమ్మ ఎప్పుడు ఒకటి అనేది, ఎంత చదివి ఇంటర్గా బతికినామని చెప్పి ఒకటి సామెత అయితే అనేది. ఇక అది నాకు అనిపించేది, ఇంతగానో చదివిన, డిగ్రీ వరకు చదువుకున్నా, అంతేం చదవలేదు, మనకు యూట్యూబ్ గురించి కూడా ఏం తెలియదు. మళ్ళీ మా ఆయన కూడా నాకేం సపోర్ట్ చేయలేదు. అది మీకు తెలిసిందే. పాత వాళ్ళకైతే నా స్టోరీ మొత్తం తెలుసు, అసలు ఏంది కథ అనేది. కొత్త వాళ్ళకైతే ఒకవేళ ఇప్పుడే కొత్తగా చూస్తే నా పాత వీడియోస్ చూడండి, నేను ఎక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది అనేది వీడియో మీకు అర్థమైపోతుంది. అట్లా ఇక తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏం చేసిన, ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చేసి, ఇట్లా ఖాళీ ఉండద్దు, మనం ఎట్లా బయటికి వెళ్ళి వర్క్ చేయలేవు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు మనం అయితే ఏం చేయలేం కదా. అందుకని చెప్పి ఇంకా మనం ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా పెళ్లి కాకముందు అమ్మ నాన్నల పర్మిషన్, పెళ్ళి అయిన తర్వాతనో భర్త పర్మిషన్, అత్తమామల పర్మిషన్ అవన్నీ ఉంటాయి మనకు. ఇక అంత కష్టం అని చెప్పి ఇక నేనైతే యూట్యూబ్ ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ కొత్త ఛానల్ అయితే ఓపెన్ చేసిన. ఇట్స్ మై లైఫ్ స్టైల్ అని చెప్పి, అంటే నా లైఫ్ నా ఇష్టం అన్నట్టు అని చెప్పి ఓపెన్ అయితే చేసిన. పెట్టినో లేదో నా లైఫ్ గురించి చెప్పినట్టు, నేను ఏం స్ట్రగుల్ చేస్తారు ఏందన్నది నా మనసులో ఉండే బాధని అవన్నీ కూడా షేర్ చేసుకున్నా. మంచిగా సపోర్ట్ చేసారు, మంచిగానే ముందుకు పోయింది. ఒక 3 నెలలు అయిందో లేదో నాకు మంచిగా మానిటైజేషన్, అంటే వాచ్ అవర్స్ అయిపోయినాయి అన్నట్టు, 4000 వాచ్ అవర్స్ అయిపోయినాయి. కానీ సబ్స్క్రైబర్ కాలే కానీ సబ్స్క్రైబర్ కావడానికి మనకు 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాచ్ అవర్స్ కావాలి, మీకు తెలిసిందే. అయితే 4000 వాచ్ అవర్స్ అయితే 3 నెలలు అయిపోయినాయి. ఎందుకంటే నేను స్టోరీ చెప్పినా కదా, మంచిగా ఒక సీరియల్ లెక్క విన్నారు, మంచిగా ఆదరించారు, మంచిగానే మంచిగా నడిచిపోయింది. ఇక ఎప్పుడైతే నా స్టోరీ అయిపోయిందో గప్పటి నుంచి ఇక మెల్లగా వ్యూస్ తగ్గిపోయినాయి, కొంచెం ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది అన్నట్టు, చూసేటోళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదన్నట్టు అట్లా అయిపోయింది. ఆ తర్వాత నాకు సబ్స్క్రైబర్సు ఒక షార్ట్ వీడియో ద్వారా అయితే నాకు 1000 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. మొత్తం నాకు 5 నెలల మానిటైజేషన్ అయిపోయింది. కానీ మానిటైజేషన్ అయిపోయినంత మాత్రాన ఆనందపడాల్సింది లేదు. ఎందుకంటే మానిటైజేషను, ఈ వాచ్ అవర్సు, 4000 వాచ్ అవర్స్, 1000 సబ్స్క్రైబర్స్, ఇవన్నీ కూడా మనకు మానిటైజేషన్ కావడానికి ఎలిజిబుల్ అన్నట్టు. కానీ మనీ రావాలంటే ఈ ప్రాసెస్ వేరు, ఆ ప్రాసెస్ వేరు. ఇక మనీ రావడానికి నాకు 5 సంవత్సరం పట్టింది. ఎందుకంటే అంతకుముందు మనము మానిటైజేషన్ కాకముందు వచ్చిన వ్యూస్ అవన్నీ కూడా మనకు మానిటైజేషన్ అయిన తర్వాత మనకు కలువై
ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో గప్పటి నుంచి వచ్చిన వీడియోకు వ్యూస్ మాత్రమే అవి కలుస్తాయి అన్నట్టు. అయితే ఇక నాకు ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో అంత మంచిగా జరిగిపోయింది. కానీ ఇక అప్పటి నుంచి వ్యూస్ తగ్గిపోయింది. ఎందుకంటే నాకు స్టోరీ అయిపోయింది, మానిటైజేషన్ కూడా అయిపోయింది. ఇక నాకు స్టోరీ అయిపోయిందని చెప్పి వ్యూస్ తగ్గిపోయినాయి, వాచ్ అవర్స్ రావడం తగ్గిపోయింది, వ్యూస్ రావడం తగ్గిపోయింది. అట్లా మనీ సంపాదించడానికి కనీసం 10 నెలలు పట్టింది. అంత మానిటైజేషన్గా 5 నెలలు పడితే మనీ రావడానికి మాత్రం 10 నెలలు పట్టింది. గట్లయింది. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇంట్లో ఉన్న లేడీస్ ఖాళీ ఉండకుండా ఏదో ఒక పని చేయాలనుకుంటాం. మనకి ఏదో ఒకటి చేయాలని ఆశ అయితే ఉంటుంది. కొంతమందికి భర్త సపోర్ట్ లేక, కొంతమంది అత్తమామల పరిశాను వల్ల మనం ఏం చేయలేకపోతాం. కాబట్టి మనం ఇంట్లో ఏం చేస్తానో గదే చూపిస్తే సరిపోతుంది అని చెప్పి మనం అనుకోవాలి అంతే. అయితే ఇక అటు ఇటు చేసి నేనైతే ఛానల్ అయితే మానిటైజేషన్ అయిన తర్వాత మనకు ఏమవుతుంది, పిన్ను, మనకు ఆధార్ కార్డు, ఈ యాడ్సెన్స్ పిన్ను ఇవన్నీ రావాలంటే ఫస్ట్ పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మనం ఇవ్వాలి. ఆ తర్వాత మనకు యాడ్సెన్స్ పిన్ వస్తుంది ఒక వారం రోజుల లోపలే. యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చింది. నాకు అసలు పాన్ కార్డు కూడా లేకుండే, ఆధార్ కార్డు పోయింది. బాగా కష్టపడ్డా. అసలు సపోర్ట్ చేయడానికి 90% ఒప్పుకోరు. అట్లనే మా ఆయన కూడా ఒప్పుకోలేదు. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మా ఆయనకైతే తెలియదు. 3 నెలల దాకా మా ఆయనకి చెప్పలేదు. నేను ఒక ఛానల్ ఓపెన్ చేసిన మన లైఫ్ స్టైల్ అంటే ఇది US డాలర్లు కదా. అయితే ఎవ్రీ మంత్ 21కి మనకైతే మనీ అనేది వచ్చేస్తుంది. అయితే నాకు మనీ వచ్చింది. సక్సెస్ కావడానికి నేను ఇంత సింపుల్గా చెప్తాను కానీ మస్తు సక్సెస్ కావడానికి బాగా కష్టపడ్డా. ఎందుకంటే నాకు సపోర్ట్ ఎవ్వరు లేకుండే. రాదు, కొంతమంది లక్ అని వస్తుంది కష్టపడకుండానే. నేను ఎంత కష్టపడి కూడా లక్ అనేది కొద్దిగా లేటే వస్తుంది. అట్లయితే జరిగింది. అంటే నా కష్టం వెనుక బాగా కష్టాలే ఉన్నాయి, అంటే నా సక్సెస్ వెనుక బాగా కష్టాలు ఉన్నాయి. ఇక అట్లయితే జరిగిపోయింది. మొత్తానికి అయితే 10 నెలల తర్వాత నేనైతే మనీ తీసుకున్నా. నేను చెప్పేది ఏం లేదు, నాకు తెలిసి యూట్యూబ్ గురించి నేను ఏం చెప్తానంటే, మనకు యూట్యూబ్ మనం ఒక ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే ఇది ఒక సపోర్ట్ అనే చెప్పుకోవచ్చు. నా సొంటోళ్ళు కానీ, బయట పని చేయని అనుకున్నోళ్ళు, లేకపోతే ఇంట్లో బాగా కష్టం, ఇంట్లో ఖాళీగా ఉండకుండా మనం ఏదో ఒక పని అనుకొని కొంతమందికి ఉంటుంది కదా, ఇంట్లో ఏం బయటికి పోయి పని చేయలేము, ఇంట్లోనే ఏదో ఒక పని చేసుకొని ఎంతో కొంత సపోర్ట్గా ఉండాలి, నాకంటూ ఒకటి ఆదాయం ఉండాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ అయితే మంచిగా పనికొస్తుంది. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా నా వీడియో చూస్తే మీకు కరెక్టే అనిపిస్తే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ కూడా బాగా కష్టమైంది. కొన్ని సంవత్సరాల కిందట యూట్యూబ్ అనేది మానిటైజేషన్ కానీ ఇలాంటి ప్రాసెస్ కానీ ఏం ఉండకపోయేది. సబ్స్క్రైబర్లని మానిటైజేషన్ కానీ ఏం లేకుండే. వాళ్ళు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు, మిలియన్ సబ్స్క్రైబర్స్ మంచిగా ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్లో మా యూట్యూబ్ బాగా టఫ్ అయిపోయింది కాబట్టి దానికి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఉంటాయి. పోతాంటే టైట్ కూడా అవుతుంది. ఇట్లనే యూట్యూబ్ బాగా మంది చేయడం వల్ల కష్టమైపోతుంది. అందుకే ఒకవేళ మీరు ఓపెన్ చేయాలనుకుంటే, అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ క్షణమే స్టార్ట్ చేయడానికి ముందుకు పోండి. అయితే నేనైతే యూట్యూబ్ నుంచి వచ్చిన మనీ మీకైతే చెప్పలేదు. యూట్యూబ్ నుంచి 10 నెలల తర్వాత, సంవత్సరంన్నర గ్యాప్ తర్వాత నాకు, అంటే సంవత్సరంన్నర ఛానల్ పెట్టిన సంవత్సరంన్నర తర్వాత, అంటే సంవత్సరంన్నరలో నాకు 10 నెలలకు నాకైతే శాలరీ వచ్చింది. ఎంత వచ్చింది ఏంటి అనేది కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా. మరి నా స్టోరీ విన్నారు కాబట్టి నేను షేర్ చేసుకోవాలి. ఇవైతే నా దగ్గర ఇంతే ఉన్నాయి, అందుకే ఇంతే చూపిస్తాను. అంటే యూట్యూబ్లో శాలరీ కూడా డైరెక్ట్ చెప్పొద్దు అని చెప్పి అంటారు కదా. మనకి ఏం తెలియదు యూట్యూబ్ గురించి, ఇప్పటికి కూడా నాకు ఏం తెలియదు. ఏమో ఇక మరి వాళ్ళు చెప్పింది టెక్ ఛానల్ వాళ్ళని చూసి నేనైతే ముందుకు పోయినది అంతే. నాకైతే ఇంకా అంతగా ఏం తెలియదు. నాకు తెలిసింది ఒకటే, 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ గంతే. ఆ తర్వాత మానిటైజేషన్ అవన్నీ కూడా మా ఆయన చూసుకున్నాడు. అయితే నాకు మరి ఎంత వచ్చింది మనీ, అసలు మెయిన్ పాయింట్ ఇదే కదా, మనీ ఎంత వచ్చింది అనేది చెప్పాలి కదా మరి. అయితే నాకైతే డైరెక్ట్ చెప్పడం అయితే తెలియదు, డైరెక్ట్ చెప్పొద్దని కూడా అంటారు మరి. అంటే యూట్యూబ్ శాలరీ అనేది మినిమం మనకు ఎంత రావాలో గంతైతే వచ్చింది. యూట్యూబ్ శాలరీ మినిమం ఎంత రావాలో గంతైతే వచ్చింది. ఎంత మనీ వచ్చింది అనేది మీకైతే ఒక చిన్న వస్తువుతో చూపిస్తా.
అయితే యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చింది అనేది మీకైతే అసలు మీరు లేకపోతే నేనైతే లేను. ఎందుకంటే ఈ మనీ అంతా కూడా మీరు 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 చూడడం వల్లనే, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే వచ్చేది. కాబట్టి మీతో షేర్ చేసుకోవాలి. అంటే ఈ మనీ వచ్చిన తర్వాత కూడా మరి దీంతో ఏం ఖర్చు చేస్తా అనేది కూడా మీకు అయితే నాకు యూట్యూబ్ నుంచి మనీ ఎంత వచ్చిందనే విషయం మీకు చెప్పాలి కదా. అయితే నిజంగా నాకు యూట్యూబ్ ఇంత సపోర్ట్ దొరుకుతుందని ఏ రోజు అనుకోలేదు. సపోర్ట్గా నాకు మెసేజ్లు పెట్టడం, యూట్యూబ్ నుంచి సాలరీ వచ్చిన తర్వాత కూడా అక్క మాతో షేర్ చేసుకో అక్క అని చెప్పి అనడం, అవన్నీ కూడా జరిగినాయి. ఈ మధ్య నేను కుకింగ్ వీడియోస్ పెట్టినా కానీ అంతకుముందు నా అన్నీ కూడా బ్లాగ్సే. అయితే అసలు ముందు పాయింట్కి అయితే పోదాం. ఎంత వచ్చింది అనేది మీరు చెప్పాలి కదా. అయితే చెప్తా. ఫస్ట్ ఫర్ సపోజ్ ఇది ఈ బాక్స్ చూసి చెప్తాను, నేను దీని మీదే చెప్తానా మనీ ఎంత వచ్చింది అనేది. ఇది కనీసం ఒక 100 రూపాయలు ఉంటుంది అనుకుందాం. దీని రేటు 100 కాదు 1000 అనుకుందాం. 1000 అనుకుందాం. ఈ డబ్బా రేటు 1000 అనుకుందాం. ఇలాంటి డబ్బాలు నేను ఒక 8 కొనగలుగుతా. 8 కొనగలుగుతా. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత వచ్చింది అనేది. ఎందుకంటే నాకు వ్యూస్ ఎక్కువ వస్తలేవు కాబట్టి, వైరల్ కూడా అవుతలేవు కాబట్టి, లైక్స్ కూడా ఇస్తలేరు కాబట్టి, ఖచ్చితంగా లైక్ ఇస్తే కొంచెం మంచిగా అనిపిస్తుంది. నాకు అసలు లైక్స్ కూడా వస్తలేవు, వైరల్ కూడా అవుతలేవు కాబట్టి 10 నెలల తర్వాత తీసుకున్న, సంవత్సరంన్నర ఛానల్ స్టార్ట్ చేసిన సంవత్సరంన్నర తర్వాత 10 నెలలకు తీసుకున్నా. మళ్ళీ నెక్స్ట్ సాలరీ ఇంకా 10 నెలల తర్వాత తీసుకుంటానో లేకపోతే మరి 6 నెలలకు తీసుకుంటున్నా అనేది మీరు చూసేదాన్ని బట్టి, మీరు సపోర్ట్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. మీకు అయితే అర్థమైంది కదా. 1000 రూపాయలు ఈ డబ్బా, ఇలాంటి డబ్బా 8 తీసుకుంటా. అంతైతే వచ్చింది నాకు అమౌంట్. అయితే ఈ అమౌంట్తోని కొన్ని అయితే నాకు ఆశలు ఉన్నాయి. అవి ఏందన్నది, అసలు ఈ డబ్బుతో ఏం చేస్తా ఏంది అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అయితే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటానా. నేను చెప్పింది మెసేజ్ మీకు కొంచెం క్లారిటీగా అర్థమైంది అనుకుంటానా. మరి నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ అవుతారని అనుకుంటాను. మరి రేపటి వీడియోతో కలుస్తాం. మరి అంతవరకు ఉంటాం. మరి నమస్తే. సరే.